హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా మిరపకాయలు చేస్తానండి. ఇది నా స్టైలు. చూడండి, మసాలా మిరపకాయలు చేసే విధానము: పప్పులు, జీలకర్ర, కొబ్బరి, తెల్లవాయలు, తగినంత ఉప్పు అండి. చూడండి, ఈ కొబ్బరిని నీటుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. లేదంటే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి. చూడండి, ఇవి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా వస్తుంది పిండి. పొడి పొడిగా కాకుండా కొద్దిగా తడి తడిగా. చూడండి, ఇలా అంటే ఇలా ముద్దలాగా రావాలి. చూడండి చూడండి ఎలా అంటే అలా వస్తుంది ముద్ద. ఇట్లా ముద్దలాగా వచ్చేటట్లు వేసుకోవాలండి మిక్సీకి. చూడండి, ఇట్లా చూడండి, అలా అంత తడిగా ఉండాలండి. అలా అని నీళ్ళు వేయకూడదండి. దీంట్లోన నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేయకుండా అట్లా వేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ మిరపకాయలు ఉన్నాయి చూడండి. ఈ మిరపకాయలని బాగా ఇట్లా కడిగేసుకోవాలండి. చూడండి, మిరపకాయలు ఇత్తనాలు లేకుండా ఉన్నాయి. ఇట్లా ఇత్తనాలు లేకుండా వేసుకోవాలి. వీటిల్లోకి పొడి నింపుకోవాలండి. ఇదిగోండి, పొడిని నింపుకున్న తర్వాత ఇలా ఈ నింపుకున్న మిరపకాయలని చూడండి, ఇలా కలపకూడదండి. ఇలా కలిపితే ఆ పొడి అంతా ఇదైపోతుంది. దీంట్లోన ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లోన ఆయిల్ పడుతుంది. ఆయిల్ పడినప్పుడు ఇంకా ఎవరైనా కొంచెం కారం ఉంది అంటే ఆ కారం అనేది ఆ ఆయిల్ కూడా తినేస్తుంది. చూడండి, ఇలా పెట్టుకోవాలి. రెండు మిరపకాయలుగా వేయించుకోవాలి. చూడండి, అలా దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా అలా కొంచెం అట్లా ఆయిల్ వేసుకొని మంట సిమ్లో పెట్టేసి, చూడండి సిమ్లో ఉంది, సిమ్లో పెట్టేసి కొద్దిగా వేగేదానికి మూత పెట్టేయాలి. మూత పెడితే మగ్గుతుందండి, మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయ్యి వేగిన తర్వాత ఇలా అవుతాయి. చూడండి, ఇది సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఒక పక్క కాలింది, ఒక పక్క మగ్గిందండి. ఇది కాలకుండా ఏం లేదు, మగ్గింది. దీన్ని నంచుకొని తింటే పప్పన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయో, సూపర్గా ఉంటుందండి. ఇవి నా స్టైల్ మసాలా మిరపకాయలండి. చూడండి, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.